హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఇంత పొద్దున్నే అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న సండే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. అబ్బా ఏం ఎండలండి బాబు, పొద్దున్నే బయలుదేరిపోయాము. రోడ్స్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి చెట్లను కూడా నరికేస్తున్నారు రోడ్ సైడ్. ప్లీజ్ వీలైతే చెట్లను పెంచండి, కానీ నరకడం లాంటివి అయితే చేయకండి. మనమే నష్టపోతాం కదా, నిజమా కాదా? అయితే మేము టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే మా చిట్టి తల్లికి అన్నప్రాసన చేయడానికి. మా సైడ్ అయితే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట, శ్రీ మారమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఏ కోరిక కోరుకున్నా 100% నెరవేరుతుంది, నాది గ్యారంటీ. వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉంది, వెహికల్ పార్కింగ్ కూడా చాలా కష్టమైపోయింది. ఆయుధ పూజ చేయించుకునే వాళ్ళు ఆయుధ పూజ చేయించుకుంటున్నారు, మొక్కు తీర్చుకునే వాళ్ళు కోళ్ళు మేకల్ని బలిచ్చి మొక్కు తీర్చుకుంటారు. మనం కోరుకునే కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయ్యాక ఒక దగ్గర కూర్చొని మా అన్నప్రాసన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము. ఇక ఎండలు హెవీగా ఉండడం వల్ల మా పాప కూడా చాలా ఇరిటేట్ అయిపోయింది. మా అన్నయ్య తినిపించేటప్పుడేమో ఇబ్బందిగా ఏడుస్తూ తినింది. తర్వాత మా వదిన ఎత్తుకోగానే మా వదిన దగ్గరికి నవ్వుతూ వెళ్ళిపోయింది. మా వదిన తినిపిస్తే నవ్వుతూ తింటుందిగా సైలెంట్ అయిపోయింది. ఇంకా అలాగే మాలాగే అన్నప్రాసన చేసుకోవడానికి ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా వచ్చాయన్నమాట. సో వాళ్ళ పిల్లలైతే అంత ఇబ్బంది అయితే ఏం చేయలేదు, వాళ్ళైతే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నారు. ఇక చూడండి, బోనాలు ఇచ్చేవాళ్ళు బోనాలు కూడా ఇస్తుంటారు. మా వర్క్ కంప్లీట్ అయ్యాక అక్కడ తీసుకున్న పులిహోర ప్రసాదం ఉంటుంది కదా, అదైతే తిన్నాము. ఎంతైనా గుళ్ళో పులిహోర టేస్ట్ ఉన్నట్టు ఇంట్లో చేసుకున్నప్పుడు పులిహోర టేస్ట్ ఉండదు కదా. మీరు అబ్జర్వ్ చేశారా ఈ విషయాన్ని? నాకైతే గుళ్ళో పులిహోర టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఎప్పుడైనా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతా అయిపోయాక రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళింది 8:30కే, కానీ 10:30 లోపే మేము అంతా మా వర్క్ క్లియర్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఫుల్ ఎండలు కదా, 10:30కి ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ మా పాప ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా ఫ్రాక్ వల్ల కొంచెం ఇరిటేట్ అయితే అయిపోయింది. మా పాప ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము, ఎండను పడి వచ్చాము. ఇంటికి రాగానే మా ఇంటి ముందు ఐస్ క్రీమ్ బండి వాడైతే ఐస్ క్రీమ్ అని అరుస్తుంటే ఇక పిల్లలు ఐస్ క్రీమ్ అని గోల్ చేశారు. వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించి మేము ఐస్ క్రీమ్ తినేసి ఇక కూల్గా చిల్ అయిపోయామన్నమాట. సో మా అన్నప్రాసన కార్యక్రమం అయితే చాలా సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.